బండి భగీరథకు ఈ పోక్సో కేసులో బెయిల్ వచ్చింది. సో తండ్రి పేరుతోని కలపొద్దని ఏదో గ్యాగ్ ఆర్డర్ ఉంది కదా, సో అందుకే కలుపుతలేను. ఇప్పుడు ఈయన బెయిల్ విషయం మొన్న నైట్ బెయిల్ వచ్చింది, నిన్న మార్నింగ్ రిలీజ్ అయినట్టుంది. బెయిల్ ఎందుకు వచ్చిందా అంటే ఈయన బీటెక్ చదువుతున్నంట. సో బీటెక్ చదువుతుంటే ఎగ్జామ్లు ఉన్నాయంట, 5 రోజులు ఏమో నాకు తెలిసి, 5 రోజులు 6 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ రాయడం కోసం బెయిల్ వచ్చింది. ఈ కేసులో బెయిల్ రాలే, ఇది ఒకటి గమనించాలి. ఈ కేసులో బెయిల్ రాలేదు, ఈ ఎగ్జామ్ ఉంది కాబట్టి బెయిల్ వచ్చింది. ఇంకోటి, నిన్న అసలు అంటే సైలెంట్గా జరిగిపోయింది, ఎవరికి తెలవలేదు, ఎవరికి అసలు నిన్న మనం పేపర్ తీసుకున్నాం, అన్ని పేపర్లు యూజ్ చేసినాం, కానీ నిన్న ఏ పేపర్లో రాలేదు. ఇది చాలా గుట్టు చప్పుడుగా జరిగిందని ఒక వాదన, ఇంకో వాదన. కాకపోతే కోర్టు అనుమతితోనే బెయిల్ వచ్చింది. ఇందులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి ఏం లేదు, చట్ట ప్రకారం బెయిల్ తెచ్చుకోరు. ఇక నిన్నటికి వెళ్ళి ఈ ఏమంటారుగా కేటీఆర్కి అనుబంధంగా పనిచేసే ఛానళ్ళు, ఇలాంటి బీజేపీలో ఉన్న కొందరు నాయకులకు అనుగుణంగా పనిచేసే కొన్ని కాంగ్రెస్ ఛానళ్ళల్లో బ్రహ్మాండంగా దీన్ని వండి వారుస్తారు వార్తని. కానీ నిజం అయితే గిల్తే, అంతమించి ఏం లేదు. ఓన్లీ ఎగ్జామ్లు ఉన్నాయి కాబట్టి బెయిల్ వచ్చిన 5-6 రోజుల వరకు. ఏం రాశారు ఒకసారి, బండి భగీరథకు బెయిల్ వచ్చింది, ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు అనుమతించరు. 4 రోజులట, 5 కూడా కదా, 4 రోజులే అనుమతించరు. 25న చెర్లపల్లి జైలుకు తిరిగి రావాలని ఆదేశం ఉంది. అంటే 20 తారీఖు నిన్న అనుకుంటా, నిన్న రిలీజ్ అయిండు. మళ్ళీ 25కు 5 రోజులే, వీళ్ళు 4 అని రాసింది కానీ 5 రోజులు అవుతున్నాయి. సో ఇప్పుడు 25వ తారీఖు నాడు మళ్ళీ ఆయన యథావిధిగా మళ్ళీ జైలుకు పోవాలి. ఈ 4 రోజులు ఆయనకు సంబంధించిన ఎగ్జామ్ ఉంటే రాసుకోవడానికి అనుమతి ఇచ్చారు. పోక్సో కేసులో అరెస్ట్ అయి చెర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథకు మేడ్చల్ మల్కాజిగిరి న్యాయస్థానం శనివారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంటర్నల్ బెయిల్ అంటారా, అంతే, ఇంటర్నల్ బెయిల్ అంటారు. ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు జూన్ 20 నుంచి 24వ తేదీ వరకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ భగీరథ తరపున అతని న్యాయవాదులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. విద్యా భవిష్యత్తును దృష్టిలో అని చెప్పేసి, ఒక నిమిషం, 15th పేజీ రాసినట్టు, మిగతా ఎక్కడ రాసిండు, విద్యా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరిరట. పిటిషనర్ తరపున వాదనలు విన్న మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జు తిరుపతి బండి భగీరథకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ షరతులను ఖచ్చితంగా పాటించాలని, జూన్ 25న చెర్లపల్లి జైలుకు తిరిగి రావాలని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఆన్లైన్లో అందుకున్న చెర్లపల్లి జైలు అధికారులు బండి భగీరథ శనివారం రాత్రి విడుదల చేశారు. కాదు కానీ ఇవాళ ఆదివారం, నిన్న పొద్దుగాల విడుదల చేశారు. శుక్రవారం రాత్రి అని రాయాలి, లేదంటే శనివారం మార్నింగ్ అని రాయాలి, మరి శనివారం రాత్రి అని రాశారు. కాగా మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో బాధిత బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు భగీరథపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. మే 9వ తేదీన పోక్సో చట్టం కింద నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథను మే 16న అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నెల రోజులకు పైగా చెర్లపల్లి కారాగారం రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ శనివారం విడుదలైనది వార్త. ఇది దాదాపుగా అన్ని పేపర్లు రాయాల్సి ఉంటే మరి లోపల రాసిదేమో, ఓన్లీ నేను చూసినంత వరకు ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్లో కనిపించింది. అయితే దాదాపు నెల రోజుల పైరే దాటిందంట ఇప్పటికీ ఆయన జైలు ఉండబట్టి. ఇక ఆ అమ్మాయి తల్లి పెట్టిన కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 4-5 రోజులు, 20, 21, 22, 23, 24, 5 రోజులే. సో 5 రోజుల వరకు బెయిల్ ఉంది. తర్వాత మళ్ళీ యథావిధిగా పోయి జైల్లో ఉండాల్సిందే, చెర్లపల్లి జైల్లో. ఈ కేసు ఏం దాకా పోతుందో ఏందో కానీ రాజకీయం చేసిన అందరూ చల్లబడ్డరు. ఈ అంశంలో రాజకీయం చేసిన ప్రధానంగా బదనామైంది ఆర్ఎస్ ప్రవీణ్. సో ఆర్ఎస్ ప్రవీణ్ హరీష్ రావు కంటే మేధావి ఏం కదని అనుకుంటా. ఇంకోటి, నిన్న ఇంకొక మైనర్ అమ్మాయి కేసు జరిగింది, ఇది ఖమ్మంలో. అక్కడ ఆ పాషా కేసు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేయదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. 12 సంవత్సరాల పసికందును రేప్ చేసి
అమ్మాయిని మెట్ల ఏమంటారు ఫ్లోర్ పై నుంచి కింద పడేసింది. ఆ అమ్మాయి వాగ్మూలం లెక్క హాస్పిటల్లో ఒక వీడియో వస్తున్నది. సాయబంకులు 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 అని ఎంత ఆవేదన ఉందంటే అంత ఆవేదన. సో ఈ కేసులో ఎంత న్యాయంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడిందో అంతే స్థాయిలో పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త 12 సంవత్సరాల మైనర్ బాలికను రేప్ చేసి కింద పడేసి చంపేసే ప్రయత్నం చేసిన వార్తను కూడా అంతే హైలైట్ చేసి దానికి కూడా ఫ్లెక్సీలు పెట్టి బ్యానర్లు పెట్టి ఇదంతా నడిపిస్తే నిజంగా సంసారాలు అనుకుంటుంది. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దాని మీద కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద కూడా హంగామా చేస్తే పత్తిత్తు అనుకుందాను నేను. కానీ ఏ పార్టీ పత్తిత్తులం ఏ పార్టీ సంసారం అనేది ఆ కేసులో బయటపడింది. అంటే మనదైతేనేమో సంసారం మంది అయితేనే వ్యభిచారం అనే డ్రామాలు అవుతుంది. అంటే మంచి అయితే అందరిది మంచి కావాలి, చెడు అయితే అందరిది చెడు కావాలి. మన కండువా కప్పుకుంటే వాడు మంచోడు అయిపోతాడా? సో ఇప్పుడు ఈ బండి భగీరథ కేసులో బీఆర్ఎస్ పార్టీ పాపం ఇప్పుడు అంత ఫోకస్గా నడిపించలేదు వ్యవస్థను. ఎందుకు కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ ఖమ్మం ఇన్సిడెంట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి పూసుకున్నది. ఇక గట్టిగా గెలిస్తే అది పెద్దగా అవుతుంది. అది ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తా. బీజేపీలో ఉన్న నాయకులకు సోయి ఉంటే సరే ఓన్ మీద కూడా తిట్టుకుంటారు, ఓన్ మీద కూడా కొట్టుకుంటారు. అని ఈ ఖమ్మం ఇన్సిడెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి మైనర్ బాలికను రేప్ చేసిన విషయం కూడా మీరు ఇంతే హైలైట్ చేసి మీరు ఇంతే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముఖాలు పెట్టి ఈ మెట్రో స్టేషన్ల కాడ ఇంకో ఇట్లా డ్రామా మీరు కూడా నడిపిస్తే బాగుంటుండే. మీరేంది అవతల ఎదుగుతాని కాలాల కట్టి పెట్టి మీరు మీరే కిందికి పడేసుకుంటారు కదా. సో ఐకమత్యం చచ్చింది అన్నమాట బీజేపీలో ఉన్న నాయకులకు. అందువల్ల ఇప్పుడు దీన్ని ఎవరు హైలైట్ చేయలేదు. సో ఇంతవరకు అయితే ఇది లేటెస్ట్ న్యూసే. అందరికీ మళ్ళీ ఎప్పుడెప్పుడు అనుకునేదాన్ని బట్టి ముందే చెప్తానా. ఈ వార్తలో నిజం గింతే. మళ్ళీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ అనుబంధంగా ఈ బీజేపీలో కొందరు నాయకులకు అనుబంధంగా పనిచేసే ఛానళ్ళ వస్తున్న వార్తలు మన అంటారుగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉన్నంత కమ్మగా వండుతున్నారు. అందులో నిజమైతే లేదు. వాస్తవమైన విషయం గింతవరకు 4-5 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి విద్యను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఇచ్చింది బెయిల్. రేవంత్ రెడ్డి ఇయ్యలే, కోర్టే ఇచ్చింది. కోర్టు ఇచ్చిందంటే రాజ్యాంగం ప్రకారంగా బయటకు వచ్చినట్టే కదా, బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారంగా. మళ్ళీ ఇప్పుడు ఇక రేవంత్ రెడ్డినో ఇప్పుడు ఆయన తండ్రి పేరు తీసుకోవద్దంటారు కాబట్టి తీసుకోవట్లేను. తండ్రి పేరు తీసుకోవద్దని గ్యాగ్ ఆర్డర్ ఉంది కదా,